హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో అందరికీ చాలా ఇష్టమైన గోంగూర పప్పుని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ గోంగూర పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా గోంగూరలో ఐరన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలకి ఈ గోంగూరని వీక్ లో ఒక్కసారైనా పెట్టాలి. వాళ్ళు తినకుండా మారం చేస్తారు కాబట్టి ఇలా పప్పుగా చేస్తే పేచీ పెట్టకుండా తింటారు. అండ్ టేస్ట్ కూడా చాలా కమ్మగా పుల్లగా బాగుంటుంది. దీనికోసం కుక్కర్లో నీట్గా వాష్ చేసిన కందిపప్పుని ఒక కప్పు తీసుకున్నాను. దీనికి నేను కంప్లీట్ ఒక కట్ట తీసుకున్నాను. ఇసుక మట్టి లేకుండా ఆకులని ఒలిచి నీట్గా వాష్ చేసి ఇలా కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటోని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. గోంగూరలో కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి అది బ్యాలెన్స్ చేయడానికి టమాటో వేస్తాం. ఇప్పుడు 3 నుండి 4 పచ్చిమిర్చిని ఇలా సగంగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్, అలానే 750 ml వరకు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్ లో 5 నుండి 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే గోంగూర తొందరగా కుక్ అవ్వదు. సో ఇలా ఫ్లేమ్ తగ్గించి కుక్ చేసుకోవాలి. విజిల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల పప్పు బయటికి పొంగకుండా ఉంటుంది. అందుకే ఆయిల్ యాడ్ చేస్తాం. ఇది ఒక టిప్ లాగా అండి. విజిల్స్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేస్తున్నాం. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. ఇప్పుడు ఒక్క స్పూన్ సాల్ట్ వేసి పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. ఇలా మెదపడం వల్ల గోంగూర బాగా నలిగి టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది. ఇది కొద్దిసేపు పక్కన పెట్టి స్టవ్ మీద వేరే పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, ఒక్క స్పూన్ జీలకర్ర, లైట్ గా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి, ఒక్క పావు స్పూన్ ఇంగువ, కాస్త కరివేపాకు రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపులో పప్పుకి ఇంగువ యాడ్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని పప్పులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన పప్పుని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద బాయిల్ పెడితే పప్పు కొంచెం థిక్ అయ్యి టేస్ట్ అండ్ కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఒక్క బాయిల్ వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన గోంగూర పప్పు రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఒడియాల కాంబినేషన్ లో తింటే ఆ టేస్ట్ వర్ణానితం. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూశారు కదండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గోంగూర పప్పుని ఎలా చేయాలో. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.